హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాజు చికెన్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఈ కాజు చికెన్ ఫ్రై ఎవరైనా ప్రిపేర్ చేయకపోతే డెఫినెట్గా ప్రిపేర్ చేసి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఈ రెసిపీకి అయితే ఫిదా అవుతారు. ఇంటికి గెస్ట్ వచ్చినా కానీ వీకెండ్స్లో ఏమైనా స్పెషల్గా తినాలి అనుకుంటే ది బెస్ట్ రెసిపీ అనే చెప్పగలను, అంత బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ చికెన్ వచ్చేసి అయితే 400 గ్రామ్స్ వరకు అయితే నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసి తీసుకున్నాను. నీచు వాసన లేకుండా ఉంటుందండి అలా వాష్ చేయడం వలన. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేశాను. సో ఇవన్నీ వేసిన తర్వాతకి స్పూన్తోనైతే మంచిగా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలండి. ఇలా మనం ముందుగా ఈ ప్రాసెస్ చేసి ఉండడం వలన ఏంటంటే చికెన్ ముక్క అనేది గట్టి పడకుండా మనకి జ్యూసీగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు. సో ఈ విధంగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ పాటు అయినా పక్కన పెట్టేయాలి, మంచిగా మ్యారినేట్ అవుతుంది. సో 20 మినిట్స్ తర్వాతకైతే చూడండి, స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు షాజీరా వేసుకొని అయితే షాజీరా మనం వేసిన స్పైసెస్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గడానికి అయితే దీనిపై నుంచి మూత పెట్టుకొని అయితే ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి. సో చూడండి, ఇక్కడ ఆనియన్స్ అనేవి అయితే ఇట్లా మగ్గినాయి, మరీ ఫ్రై కావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా మగ్గితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతలాగా ఆయిల్లో బాగా ఒక 2 నిమిషాల పాటు అయినా కానీ మిక్స్ చేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాతకి 20 మినిట్స్ పక్కన పెట్టేసిన చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా మ్యారినేట్ అయితే పీస్ అనేది జ్యూసీగా ఉంటుందండి. ఖచ్చితంగా పక్కకు పెట్టేయండి మ్యారినేట్ చేసి. సో చికెన్ వేసిన తర్వాతకి కూడా మంచిగా ఆయిల్ పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే దీనిపై నుంచి మూత పెట్టుకొని అయితే సిమ్లోనే పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో చూడండి, 10 నిమిషాల తర్వాతకి అయితే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఇట్లా ఆయిల్ సపరేట్ అవడం అయితే స్టార్ట్ అయింది కదా, మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిపోయినట్టేనండి. ఆల్రెడీ మనం ముందే సాల్ట్ వేసాం చికెన్లో, బట్ ఇంకొక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేయండి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 4-5 పచ్చిమిర్చి చిలుకలు ఇట్లా చిన్నగా కట్ చేసి అయితే యాడ్ చేశానండి. సో మనం వేసిన స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇట్లా మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది అయితే సిమ్లోనే ఉంచండి. సిమ్లోనే ఫ్రై చేయడం వలన ఆ స్పైసెస్ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీనిపైనుంచి మూత పెట్టుకొని అయితే 5 నిమిషాలైనా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇంతలోపు మనం స్టవ్ పైన చిన్న పోపు గిన్నెను పెట్టుకొని అయితే 2 స్పూన్స్ ఆయిల్ వేసి అయితే 10 గల జీడిపప్పులను వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి, మీరు కావాలంటే నెయ్యిలోనైనా ఫ్రై చేయొచ్చు. సో ఇట్లా మంచిగా జీడిపప్పులు అనేవి ఇట్లా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేయాలి. 5 నిమిషాల తర్వాతకి అయితే చూడండి, స్పైసెస్ అనేవి చికెన్ ముక్కలకి పట్టి మంచిగా ఫ్రై అయ్యి ఇట్లా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, మనకి ఆల్మోస్ట్ కాదండి అసలు చికెన్ కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే. సో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.